విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచర్యలు విరిగిపడడంతో నివాస గృహాలు ప్రమాదపు అంటించనున్నాయి. దీనిపై గోపాలపట్నంలో విరిగిపడిన కొండచర్యలను మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ గరిష్ట పరిమితి 60 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 57.4 అడుగులకు చేరుకుంది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం ప్రభావం లేనందున ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని కలెక్టర్ అన్నారు. గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే 4 గేట్లు ఎత్తుతామని ఇప్పటికే రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పల్లపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండుర్తి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ